మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమకరమైన మాటలతో మనల్ని బలపరుచునుగాక. ఇక్కడ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలు పెద్దలైన వారితోనూ సమాజంలో కూర్చుండి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన జగద్రక్షకుడు, ఆయన అద్వితీయ దేవుడు, అసాధ్యమైనది ఏదీ లేదు గనుక ఆ దేవదేవుని సన్నిధిలో నువ్వు నడుస్తున్నావు గనుక, ఆ అద్వితీయ నాథుని సమక్షంలో ఉన్నావు గనుక బహు జాగ్రత్త కలిగి నడవాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుని ప్రేమించటము సామాన్యముగా ఏదో ప్రేమిస్తున్నాము అని ఆదరించుకుంటాము కాదు, కానీ మన హృదయముతో సంపూర్ణముగా అర్పణై ప్రేమించే మనసు మనం కలిగిన నాడు ఆ అద్వితీయ దేవుడు మన పక్షాన గొప్ప విజయాన్ని సమకూర్చి మన జీవిత మార్గములో ఆయన యజమానుడై ఏలుతో నడిపిస్తాడు. గనుక చాలా జాగ్రత్త కలిగి భక్తి చేయాలి. పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించాలి. పూర్ణ బలముతో ఆయనను సేవించాలి. అటువంటి గొప్ప ప్రభావము నీలోనికి రావాలంటే నీ దేవుడైన యెహోవాను ప్రేమించు మనస్సు కలిగి ఉండాలి. ఇశ్రాయేలు వినుము, నిర్లక్ష్యము చేయవద్దు. ఆయన అద్వితీయ నాథుడు గనుక ఆయన ఎదుట నీవు భయపడాలి, ఆయనకు లోబడాలి, ఆయనను ఆ విధముగా ఆరాధించాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు నువ్వు చూస్తావు. నీవు దీర్ఘాయుష్మంతుడిగా మారుతావు. దేవుని యొక్క కృపతోడుగా ఉంటుంది అని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచు ఉన్నారు. ప్రియా స్నేహితులారా, మన జీవితాల్లో కూడా ఆయన ఎలాగ ఆరాధిస్తున్నాం, ఎలాగున సేవిస్తున్నాము, ఎలాగున దేవునికి లోబడి ఉంటున్నాము. మొదట ఆత్మీయ జీవితంలో ఉన్నట్లుగా, మొదట ప్రార్థనా జీవితంలో ఉన్నట్లుగా, మొదట భయపడినట్లుగా ఆత్మీయ జీవితంలో దేవుని సమక్షంలో అడుగుపెట్టినప్పుడు ఇప్పుడు అటువంటి భక్తి ఉన్నదా? అటువంటి భయము ఉన్నదా? ఎందుచేత భయము కోల్పోయాం? ఎందుచేత ఆత్మీయత కోల్పోయాం? ఎందుచేత దేవునికి దూరమైపోయాం? ఆయన ఆశీర్వదించినందుక, ఆయన కాపాడినందుక, ఆయన ప్రేమించినందుక ఒక్కసారి మనసుతో ఆలోచన చేస్తే మరలా దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ఆరాధించగలుగుతాము, ఆయనకు భయపడగలుగుతాము. అటువంటి జీవితం మనందరము కలిగి ఉండాలి. దావీదు జీవితములో దేవుని సంపూర్ణంగా ఆరాధించాడు గనుక పూర్ణ బలముతో మందసము ప్రయాణమై వస్తూ ఉండగా, ఉబోదేము ఇంటి నుండి దావీదు పట్టణానికి వెళుతూ ఉండగా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నాట్యమాడుతూ దేవుని ఘనపరిచాడు, సేవించాడు గనుక దావీదుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. తనకున్న రాజరికాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న జనులను బట్టి, దేశ క్షేమమును బట్టి ఆయన దేవుణ్ణి దూరము చేయలేదు, కానీ ఇంకనూ లోబడి జీవించాడు గనుక ఇశ్రాయేలు సామ్రాజ్యములో గొప్ప రాజుగా మిగిలిపోయాడు. దేవుని బిడ్డలారా, మనకిచ్చిన చిన్న జీవితాన్ని ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకొని మన స్థితిగతులని ఆయన పాదాల చెంత పెడితే పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో దేవుని ఘనపరిచేవారు ఉండాలని కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు. ఎంత శ్రేష్టమైన మాటల చేత మాతో మాట్లాడావు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో నిన్ను ఆరాధించి బిడ్డలుగా మమ్మల్ని చేయండి. ఏ కష్టంలో ఎవరే బాధలు ఉన్నారో వారికి సహాయం చేయండి.
ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.